హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. చాలా అంటే చాలా మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. తెలుగులోనే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే క్లీన్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన లాకర్ బి. ఈ మూవీ జనవరి 3 నుండి జియో సినిమాల్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఈ స్టోరీ వచ్చేసి భయ్య 1988లో ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక సిచ్యువేషన్ని, అంటే ఒక స్మగ్లింగ్ ఎలా చేస్తారనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ రావడం అయితే జరిగింది. ట్రూ స్టోరీ కాబట్టి చాలా వరకు అయితే మీకు నచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీలైతే కనుక జియో సినిమాలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన నీలిమేఘ శ్యామ. ఈ మూవీ అక్టోబర్ 30న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 2 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్. సో వీలైతే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా వరకు అయితే మీకు నచ్చుతాయి. అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపించింది, కానీ ఒక పర్ఫెక్ట్ అయిన డ్రామా స్టోరీ. ఇప్పుడు చూసుకుంటే కనుక ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 కొరియన్ వెబ్ సిరీస్ అయిన స్వీట్ స్ట్రాబెర్రీస్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2023లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి తెలుగు ఆడియోను యాడ్ చేసి జనవరి 3 నుండి, అంటే నిన్నటి నుంచి అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా చూసుకుంటే 4 లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. సో అందులో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక 20 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి లవ్ అండ్ డ్రామా. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ అలాగే లవ్ అండ్ డ్రామా వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే అమెజాన్ మినీ టీవీలో ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం అయితే లేదు. నెంబర్ 4 తెలుగు మూవీ అయిన లవ్ రెడ్డి. ఈ మూవీ అక్టోబర్ 18న థియేటర్లో రిలీజ్ అయ్యి ఒకే పరంగా అయితే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అంటే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 3న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ వన్ టైం వాచ్ భయ్య. ఎక్కువగా లవ్లో బ్రేకప్ అయిన వారికి మాత్రం చాలా వరకు వర్కౌట్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది నిన్నటి నుండి ఈ మూవీ. నెంబర్ 5 హాలీవుడ్ అండ్ యానిమేషన్ స్పైడర్ మ్యాన్ మూవీ అయిన స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2018లో ఓన్లీ హాలీవుడ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 3 నుండి సోనీ లివ్లో 5 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మొత్తం చూసుకుంటే భయ్య యానిమేషన్ అయితే ఉంటుంది. ఎక్కువగా స్పైడర్ మ్యాన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. సోనీ లివ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన 96 మినిట్స్. ఈ మూవీ ఇప్పుడైతే కాదు, లాస్ట్ ఇయర్ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 3 నుండి, అంటే నిన్నటి నుంచి బుక్ మై షోలో రెండింటికి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే డబ్బులు పెట్టి చూడాల్సి అయితే వస్తుంది బుక్ మై షోలో. లేదు అనుకుంటే మాత్రం కొన్ని రోజులు ఆగితే ఏదో ఒక ఓటీటీలోకి అయితే వస్తుంది. ఆ సమయంలో మనం ఈ మూవీ ఫ్రీగా అయినా చూడొచ్చు, లేదంటే సబ్స్క్రిప్షన్ తీసుకునైనా చూడొచ్చు. అయినా పర్వాలేదు, డబ్బులు పెట్టి బుక్ మై షోలో చూస్తామని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా మీకైతే నచ్చుతుంది ఈ మూవీ, ఎందుకంటే హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి. నెంబర్ 7 హాలీవుడ్ అండ్ హారర్ మూవీ అయిన ది విచ్ రివెంజ్. ఈ మూవీ ఆగస్టు 22న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఓకే యావరేజ్ అయితే టాక్ అయితే తెచ్చుకుంది. మరికొన్ని ప్లేస్లో చూసుకుంటే కనుక పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షోలో జనవరి 3 నుండి, అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రెంటెడ్ బేస్ 100 రూపీస్ పెట్టి చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడైతే మనం ఈ మూవీ అయితే చూడొచ్చు. ఈ మూవీ అయితే చూసుకుంటే కనుక హారర్ అండ్ థ్రిల్లర్. ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నెంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ది మ్యాన్ ఆన్ ద రోడ్. ఈ మూవీ 2 years బ్యాక్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 3, అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో
5 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్. ఎక్కువ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ మూవీస్ తెలుగు ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో ఒకసారి ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 కొరియన్ వెబ్ సిరీస్ అయిన యూత్ సీజన్ 1. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య. 2018లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి జాన్ 3 అంటే నిన్నటి నుంచి తెలుగు ఆడియోను యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ఫ్రీగానే. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ టోటల్గా స్కూల్ బ్యాక్ డ్రాప్లో అయితే నడుస్తూ ఉంటుంది. స్కూల్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన చాలా సిరీస్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగానే ఈ వెబ్ సిరీస్ అయితే మీరు చూసేయవచ్చు. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన బిగ్ గేమ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2015లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 3 అంటే నిన్నటి నుంచి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 11 హాలీవుడ్ అండ్ యానిమేషన్ మూవీ అయిన వ్యాలెన్స్ అండ్ గ్రోమిట్. ఈ మూవీ అక్టోబర్ 24న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉండేవారు. మరలా దీనికి తెలుగు ఆడియోను యాడ్ చేసి జనవరి 4 అంటే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా యానిమేషన్ మూవీ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే పిల్లలతో కూడా చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కామెడీ అండ్ యాక్షన్ మూవీస్ అలాగే యానిమేషన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 12 ప్రతిసారి ట్రెండింగ్లో నిలుస్తున్న షో ఏదైనా ఉందా అని అంటే అది అన్స్టాపబుల్ సీజన్ 4. ఈ సీజన్ 4లో ఇప్పుడు చూసుకుంటే కనుక రామ్ చరణ్ గారు అయితే రావడం జరిగింది. 2 డేస్ బ్యాకే షూటింగ్ అయితే అయిపోయింది. అయితే ఈ ప్రోమో కోసం చాలామంది వెయిట్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రోమో చూసుకుంటే కనుక ఈరోజు 7 PM అయితే రాబోతుంది రామ్ చరణ్ గారు వచ్చిన షో నుండి అయితే ఈ ప్రోమో కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో 7 PM అయితే ఈ ప్రోమో మీరు చూసేయచ్చు యూట్యూబ్లో. అలాగే సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక నెక్స్ట్ వీక్ చూసుకుంటే కనుక రామ్ చరణ్ గారి షో అయితే రాబోతుంది. ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు అంటే అన్స్టాపబుల్ సీజన్ 4లో రామ్ చరణ్ రావాలి అని చాలామంది వెయిట్ అయితే చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అంతేకాకుండా మిగతా హీరో ఫ్యాన్స్ అయితే వెయిట్ చేసిన కోరిక అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్ చూసుకుంటే కనుక రామ్ చరణ్ గారిది ఈ షో టెలికాస్ట్ అయితే చేస్తారు. ఈ రోజైతే ప్రోమో మీరు చూసి ఎంజాయ్ అయితే చేసేయచ్చు 7 PMకి. నంబర్ 13 తెలుగు మూవీ అయిన శాకాహారం. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 4 అంటే ఈ రోజు నుంచే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ట్రూ స్టోరీ లైన్ కూడా మెన్షన్ చేసి ఈ మూవీ అయితే తీయడం జరిగింది. 1 టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ మూవీస్ మీరు చూడాలి అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.